నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎంతకాలం ప్రాస్పరిటీ వెంట పరిగెడతారు? ప్రాసెస్ వెంట పరిగెత్తండి, ప్రాస్పరిటీ మీ వెంట పరిగెత్తుకొస్తుంది. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అలాగే నియమించాడు. దేవుని చట్టమదే, పరలోక రాజ్యంలో దేవుని చట్టమదే. ఎవరైనా ఆజ్ఞలు, ఎవరైనా ఆలోచనలు, ఎవరైనా జ్ఞానము, ఎవరైనా వాక్యమును వెంబడిస్తారు వారికి అన్ని సమకూడేటట్లు నిర్ణయించి పెట్టాడు ఆయన. మొదట నా నీతిని రాజ్యమును వెతకండి, అటు తర్వాత అన్ని మీకు కలుగునన్నాడు ఆయన. మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని వెతికేసి నీతి రాజ్యం వెతికిలోకి చచ్చిపోతాం. ఎంత దారుణం చూడండి. సాతాను ప్లాన్ కూడా అదే. నేను ఎప్పుడు ఎవరిని పర్సనల్ గా ఛాలెంజ్ చేయలేదు, మీరు యూట్యూబ్ లో కూడా చూసారు. ఎప్పుడు ఎవరి మీద పర్సనల్ ఛాలెంజ్ చేయను. నేను భక్తి జీవితానికి సంబంధించి ఛాలెంజ్ చేస్తున్నాను. 3 నెలలు 90 రోజులు రికార్డ్ అవుతుండగా చెప్తున్నాను. 90 రోజులు మీకోసం మీరు ఏడవడం, మీకోసం మీరు ప్రార్థించడం మానేసి ఒక 90 రోజులు తండ్రి నీ జ్ఞానము, నీ చిత్తం మాకు అర్థమయ్యేటట్లు చేయి అని అడగండి. మందిరానికి వచ్చినా సరే వాక్యం వినేటప్పుడు కూడా ప్రభువా నీ జ్ఞానము, నీ చిత్తము, నీ ఆలోచన మాకు అర్థమయ్యేటట్టు చేయి ప్రభువా అని అడగండి. మీ వ్యాధులు, బాధలు, కష్టాలు అన్నిటి గురించి ప్రార్థన చేయడం మానేసి 90 రోజులు నేను చనిపోక ముందే ఏమేం తెలుసుకోవాలి అవన్నీ నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా అని అడగండి. 90 రోజుల్లో నువ్వు చేస్తున్న ప్రార్థన ఎంత ఒత్తిడి వచ్చిన, ఎన్ని పరిస్థితులకు కూడా నువ్వు లోనవ్వకుండా దేవుని జ్ఞానం కొరకు, దేవుని నీతి రాజ్యం కొరకే ప్రార్థన చేసి చూడు. నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ 90 రోజులు గడిచేలోపు నువ్వు ప్రార్థన చేయకుండానే నీ సమస్యలు వాటికి అవే తొలగిపోవడం నువ్వు కల్లారా చూస్తావు. అవి నిన్ను దాటిపోవడం నువ్వు కల్లారా చూస్తావు. ఎందుకంటే నీకోసం ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేవునికి స్తోత్రం. ఎంతసేపు మన కోసం ఏడవడం అలవాటు అయిపోయింది, మన ప్రాబ్లమ్స్ కోసం ఏడవడం అలవాటు అయిపోయింది. రేపు చచ్చిపోతే నీ ఏడుపంతా ఏమైపోతుంది? నువ్వు ఎంత ఏడిచినా పైన దాన్ని సంపాదించుకోలేవు. అందుకే బ్రతుకున్నప్పుడే శ్రమలో గూర్చి ప్రార్థించడం అని, శ్రమలలో కూడా నువ్వు బంగారం అయ్యేటట్లు ప్రార్థన చెయ్యి. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు.